వైఎస్ఆర్ జిల్లా రజల సంఘం మహాసభలు 2 రోజుల పాటు కడప నగరంలోని ఐఎంఏ హాల్లో ఘనంగా నిర్వహించారు. మహాసభల్లో 1000 ఏళ్ల తెలుగు సాహిత్యం, రాయలసీమ భాగస్వామ్యం అనే అంశంపై అనేక పత్ర సమర్పణలతో పాటు శతాధిక కవి సమ్మేళనం, అవధానాలు, సాహిత్యం సంబంధమైన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ మహాసభలకు అవనిగడ్డ శాసనసభ్యులు, తెలుగు భాషాభిమాని మండలి బుద్ధప్రసాద్, ప్రముఖ సినీ నటుడు శివకృష్ణ, రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు. ఈరోజు కడప పట్టణంలో వైఎస్ఆర్ జిల్లా రచయితల మహాసభలో పాల్గొనడం చాలా ఆనందదాయక విషయం. ఈ 1000 ఏళ్ల తెలుగు సాహిత్యంలో రాయలసీమ పాత్రను చర్చించడానికి ఈరోజు రచయితలందరూ కూడా ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. రాయలసీమ సాహిత్యం అంటే సజీవ సాహిత్యం, వాస్తవికతని అద్దం పట్టే సాహిత్యం. అన్నమయ్య పదం పరిమళాలతో పరిమళించిన ప్రాంతం ఇది. అన్నమయ్య విశిష్టత ఏంటంటే ప్రజల నోట పలికే తెలుగు పదాలకి తన పద కవిత్వం ద్వారా పట్టం కట్టిన మహానుభావుడు అన్నమయ్య. ఈరోజు రచయితలు కూడా చాలా వాడుక భాషా పదాలు మరుగున పడిపోతున్న పరిస్థితి మనం గమనించాల్సిన అవసరం. అన్నమయ్యని ఆదర్శంగా తీసుకుని రచయితలు తమ తమ ప్రాంతాల్లో ప్రజల నోట పలికే పదాలని సాహిత్యం ద్వారా బదిలీపరచాల్సిన అవసరం మాత్రం అంతేనా. ఈరోజు మహానుభావులు ఇక్కడ జన్మించారు. ఒకరు వేమన, మరొకరు వీరబ్రహ్మేంద్రస్వామి. వారి కాలంలో చుట్టూరా చీకటి ఆవరించుకున్న సమయంలో, సమాజం పెడుపోకడల్లో పోతున్న సమయంలో వారు తమ రచన ద్వారా దిశానిర్దేశం చేశారు. వారెవరు కూడా రాజాశ్రయాన్ని కోరుకున్నారు కాదు, రాజులకు తలవంచిన వాళ్ళు కాదు. సమాజాన్ని సన్మార్గంలో నడిపించడానికి తమ రచన ద్వారా జాతిని ప్రబోధించి నీతి మార్గాన్ని నడిపించిన మహానుభావులు వారు. అలాగే నేటి రచయితలు ఆ మార్గాన్ని అనుసరించాల్సిన అవసరం ఉంది. ఈరోజు కూడా సమాజం అనేక రకరకాల వింత పోవడంతో అన్ని రంగాల్లో కూడా విలువలు కోల్పోతున్న పరిస్థితి. ఈ పరిస్థితుల్లో రచయితలు మనిషిలోని మానవత్వాన్ని మేల్కొల్పాలి, మనిషిగా రూపొందించే విధంగా సాహిత్యాన్ని వారు రచించి ఒక మార్గనిర్దేశనం చేయాల్సిన బాధ్యత మాత్రం అంతే ఉంది. ప్రత్యేకించి రాయలసీమ సాహిత్యానికి వచ్చేవి 2 అంశాలు. ఒకటి కరువు, రెండోది ఫ్యాక్షన్స్. ఈ రెండిటితోనూ రాయలసీమ ప్రజలు పడుతున్న బాధల్ని తమ రచనల ద్వారా చాటి చెప్పిన ఘనత రాయలసీమ ప్రజలు. అది కవిత్వం ద్వారా కావచ్చు, కథల ద్వారా కావచ్చు, నవలల ద్వారా కావచ్చు, ఏ సాహితీ ప్రక్రియ ద్వారానైనా సమాజంలో ఫ్యాక్షనిజంలో ఏ విధంగా నష్టం జరుగుతుంది, కరువుల వల్ల ఎలాంటి పరిస్థితులు ఇక్కడ ఏర్పడి ఆకలి చావాల్సిన పరిస్థితి వచ్చింది, వీటిని లోకాన్ని తెలియజెప్పడంలో రాయలసీమ రచయితలు వహించిన పాత్ర మాత్రం శ్లాఘనీయమైందని చెప్పి మాత్రం మనం చేస్తాం. అందుకని సమాజంలో ఏ బాధలు అయితే ఉంటాయో ఆ బాధలను వెలిగి చెప్పాల్సిన బాధ్యత రచయితల పాత్ర. ఆ పాత్రని రాయలసీమ రచయితలు విజయవంతంగా నిర్వహించారు. సమాజాన్ని సంస్కరించి సమాజాన్ని సరైన మార్గంలో నడిపించడానికి తమ సాహిత్య సృజనని ఉపయోగించినందుకు వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, గతంలో కడప జిల్లా రచయితల సంఘం ఎంతో ఆదర్శవంతమైన సేవ చేసింది. ఇవాళ జిల్లాలు విడిపోయిన తర్వాత డాక్టర్ మూలా మల్లికార్జున రెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం ఆవిర్భవించడం, రచయితలందరినీ కూడా ఒక చోట ఒక వేదిక మీదకి తీసుకురావటం, వారి భావాల్ని ఇక్కడ పంచుకునేలాగా చేయటం అన్నది చాలా అభినందనీయ విషయం.
పరస్పరం వారు చేసుకున్న రచనల గురించి చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. మిగతా రచనల భావాల్ని స్వీకరించాల్సిన అవసరం ఉంది. అందుకే ఇలాంటి వేదికలు చాలా అవసరం. దాంతోపాటు ఇవాళ రచయితలకి మరొక పాత్ర కూడా ఉంది. కేవలం ఉత్తమ సాహిత్యాన్ని సృష్టించడమే కాదు, ఆ సాహిత్యం చదివే తరాన్ని కూడా తయారు చేయాల్సిన బాధ్యత ఏర్పడింది ఇవాళ. ఎందుకంటే ఇవాళ తెలుగునాట ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకించి ఇవాళ ఇంగ్లీష్ మీడియం బడులు వచ్చిన తర్వాత తెలుగు అక్షరాలు నేరవని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితి కొనసాగితే ఈ వేల సాహిత్యం చదివే వాళ్ళు ఎవరుంటారు, ఇప్పుడు రచయితలు సృష్టిస్తున్న సాహిత్యాన్ని చదివే వాళ్ళు ఎవరుంటారు అన్నది వాళ్ళ పెద్ద ప్రశ్నార్థకమైన అంశం. అంచేత ఒక పక్కన మంచి సాహిత్యాన్ని సృష్టించడంతో పాటు ముందు భాషను కాపాడుకోవాల్సిన బాధ్యత, భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత కూడా ఇవాళ రచయితల మీద ఉందని చెప్పి మాత్రం సందర్భంగా మనం చేస్తున్నాం. ఎందుకంటే భాషా ప్రియత్వం ప్రజల్లో పెంపొందించాల్సిన అవసరం ఉంది. స్వాభిమానాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. భాషాభిమానాన్ని పెంచాల్సిన అవసరం ఉంది. ఆ విధమైన రచనలతో తెలుగు జాతిని ప్రభావితం చేసి తెలుగు జాతికి అస్తిత్వాన్ని నిలిపే విధంగా వారందరినీ కూడా తీర్చిదాల్సిన బాధ్యత రచయితల మీద ఉందని చెప్పి నేను భావిస్తున్నాను. వైఎస్ఆర్ జిల్లా రచయితల సంఘం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమానికి చేసిన అందరికీ, అలాగే వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ నమస్కారం. ఇది ఒక చాలా గొప్ప కార్యక్రమం. రచయితల సంఘం యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సభ ఇది. ఎందుకంటే రచయిత అంటేనే మేధావు కింద సమానం. మేధావులు ఎప్పుడు కూడా యాక్టివ్గా ఉండాలి. వాళ్ళు సమాజానికి మేలు చేయాలి, ఎప్పుడు మేలు చేస్తుంటారు. అసలు రచయితలు అనేవాడు లేకపోతే సమాజమే లేదని నా భావన. ఇప్పుడు ఎవరిని తీసుకున్నా కూడా ఆది నుండి ఆ కాలం నుండి ఈ కాలం వరకు కూడా ఈ సమాజం 3 పూలు 6 కాయలుగా ఇంకా బ్రతికుందంటే ఈ యొక్క మేధావులు, రచయితలు వాళ్ళు రచించినటువంటి గొప్ప గొప్ప కావ్యాలు అవన్నీ కూడా ఈ రోజుకి మనం ఆచరిస్తున్నాం. వాళ్ళలా రాయబట్టే ఈ రోజుకి వాళ్ళు ప్రసాదించినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది మనం నేర్చుకుని అవలంబిస్తూ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ రచయితల సంఘం ఏదైతే ఉందో మీరు ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నిర్వహించాలని కోరుకుంటున్నాం. అలాగే నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ కూడా నమస్కరిస్తూ మరొక్కసారి వీళ్ళకి హార్టీగా కంగ్రాచులేషన్స్ చెప్తూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.